బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కొంగపాడు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టి సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తానేటి కృష్ణప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని మానసికంగా వేధించి చంపారు. కడపలో డాక్టర్ అచ్చను కులం పేరుతో వేధించి హతమార్చారు. మన పక్కన చీర మాస్క్ పెట్టుకోనందుకు కిరణ్ ను పోలీసులు కొట్టి చంపారు. విదేశీ విద్య, ఎన్టీఆర్ స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి 27 పథకాలను వాటిని రద్దు చేసి దళితుల విద్యాపరంగా ఎదగకుండా అడ్డుకున్నారు. వేల కోట్ల సప్లాన్ నిధులను దారి మళ్లించారు. కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి దళిత యువతకు ఉపాధి లేకుండా చేసి దళితులపై దమనకాండ చేసిన జగన్ రెడ్డిని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు కేంద్ర మెడల వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని గర్జించిన జగన్ తానే కేంద్రం ముందు మెడ వంచిన సంగతి అందరూ గమనించాలన్నారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని, పిల్లల చదువులో రాయితీ ఇళ్ల స్థలాలు పక్క గృహాలు కట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. గతంలాగే చెప్పారు. మన పెన్షన్ 200 నుంచి 2000 చేసాం. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 5 రెట్లు పెంచాం. వాళ్ళు పెన్షన్ని చెప్పిన దాన్ని 3 ముక్కలుగా పెంచుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 2000 నుంచి 3000 చేయాల్సింది. అది కూడా నేను చూసాం. 3500 చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. వాళ్ళన్నీ సంక్షేమంలో మాకంటే వాళ్ళు ఎవరు లేరని చెప్తానే వాళ్ళ సంక్షేమం 99.5% నెరవేర్చామని అని హామీని కూడా అబద్ధాన్ని కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఏ విధంగా సాయం చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చాలా పెద్ద ఎత్తున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి జగన్ పేరు పెట్టుకోవాలి. ఎవరైనా అంబేద్కర్ పేరు పెట్టిన దాన్ని తీసేయాలన్నమాట. అట్లాంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది పేర్లు పిచ్చి కింద చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎస్సీలకి లోన్లు తీసేశాడు. ఎస్సీలకి గతంలో ఇన్నోవా కార్లు, ఆటోలు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు ఏదో ఒక 8-9 పథకాలు పెట్టి ఈ 9 పథకాలతోటే 5 సంవత్సరాలు గడిపారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు. గతంలో మనం మెయిన్ రోడ్డు మీద నుంచి కొంగపాడు మెయిన్గా మనకేశ్వరం దాకా తార్ రోడ్డు దాదాపు 2-3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాము. ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1 కిలోమీటర్ రోడ్డు వేయాల. పెన్షన్స్ ఇందాక తిరుగుతూ ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుంది. గతంలో 4 రోజులు ఇచ్చేవాళ్ళని. ఇట్లాంటివన్నీ ఎన్నో పథకాలు మోసపోయిన ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమి కొడతారు. ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18,000 ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందనలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 170 సీట్లు 160 సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించింది.